మనోడు మంచి పదవిలో ఉంటే చాలు అక్రమ దందాలకు ఆయన సహకారం ఉన్నా లేకున్నా నేమ్తోనే దందా నడపొచ్చు. ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారట ఓ మంత్రి గారి బావమరిది. తన బావ అమాత్య పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద భూదందాకే తెరలేపారట. బావున్నాడుగా అన్ని ఆయనే చూసుకుంటాడులే అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా 100 ఎకరాల భూములను కాజేసే కుట్రకు స్కెచ్ వేశాడట. ఇంతకు ఎవరా మంత్రి బావమరిది? ఆ భూదందా జరిగింది ఎక్కడ? ఆ మంత్రి బావమరిది భూదందాకు తెరలేపారా? సింగూరు ప్రాజెక్టు ముంపు భూములకే ఎసరు పెట్టారా? దేవుడి ముసుగు తొడిగి పెద్ద స్కెచ్ వేసి బుక్కయ్యారా? ప్రభుత్వ భూములకే కాదు, ప్రాజెక్టుల ముంపు భూములను వదలడం లేదు అక్రమార్కులు. సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై ఓ మంత్రి బంధువు కన్ను పడింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సింగూరు ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పుల్కల్, వట్పల్లి మండలాల్లోని రైతులకు చెందిన 100 ఎకరాల పట్టా అసైన్డ్ భూములు సింగూరు జలాల్లో మునిగిపోయాయి. వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతో ఆ భూములపై ఇప్పుడు ఆ రైతులకు ఎలాంటి హక్కులు లేవు. ఇటీవల సింగూరు ప్రాజెక్టు గోడలకు పగుళ్లు రావడంతో రిపేర్లు చేసేందుకు నీటిని ఖాళీ చేస్తున్నారు. మంజీరా జలాలను పూర్తిగా దిగువకు వదలడంతో గతంలో మునిగిన భూములు పైకి తేలుతున్నాయి. ఇలా వట్పల్లి మండలం ఖదీరాబాద్, సాయిపేట, పుల్కల్ మండలం మంతూరు గ్రామాల్లో ముంపు భూములు తేలాయి. దీనిని ఆసరా చేసుకుని అధికార బలంతో 100 ఎకరాల ముంపు భూముల కబ్జాకు స్కెచ్ వేశాడట ఓ మంత్రి బావమరిది. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు వారికే వంత పాడేశారట. దీంతో గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగారు బీఆర్ఎస్ నేతలు. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో భూములను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు. ఆ భూ వివరాలన్నీ మీడియా ముందుకు తెచ్చారు. స్వయంగా సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసి మంత్రి బామ్మర్ది భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఖదీరాబాద్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 420, 422, 444/2లలో దశాబ్దాలుగా ఉన్న కొరివికుంట, నల్లకుంటలను ఆ మంత్రి బామ్మర్ది అనుచరులు భారీ యంత్రాలతో ధ్వంసం చేశారని, కుంట కట్టలనే కాకుండా తూముల ఆనవాళ్లు లేకుండా చెరిపేశారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పొలం అనే పేరుతో ఇప్పటికే ఆ ప్రాంతంలో 70 ఎకరాల భూమి కలిగిన ఆ మంత్రి బావమరిది తన ఫామ్ హౌస్ కు ఆనుకుని ఉన్న చిన్న, సన్నకారు, పేద రైతుల భూములను కూడా కబ్జా పెట్టాడు అనేది ఆ ప్రాంతంలో జరుగుతున్న చర్చ. సింగూరు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అత్యంత కీలకమైన ముంపు ప్రాంతాన్ని చదును చేసి అక్కడ టూరిజం రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా పెద్ద స్కెచ్చే వేస్తున్నారు అంటున్నారు. ఈ కబ్జా చేసిన భూమిని చట్టబద్ధం చేసుకోవడం కోసం ప్రాజెక్టు లోపల గుడి ఉందనే సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారని, ఇదెక్కడి న్యాయమంటూ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. చట్ట ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో FTL పరిధిలో ఎలాంటి ఆక్రమణలు చేయడమైనా నేరం. అయినా అధికార అండతో మంత్రి బావమరిది రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఏకంగా విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీస అనుమతులు కూడా తీసుకోకుండా ఏకంగా కిలోమీటరు దూరం వరకు అక్రమంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం కూడా అధికార దుర్వినియోగానికి నిదర్శనం అంటున్నారు. కలెక్టర్ ఆదేశంతో కదిలిన యంత్రాంగం చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే కబ్జా విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటూ అధికారులు మొహం చాటేయడం చర్చనీయాంశమవుతోంది. ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించాక ముంపు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫామ్ హౌస్కే వెళ్లి అధికారులు లంచ్ చేయడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి నిజానిజాలు నిగ్గు తేల్చుతుందా? అధికార పార్టీ నేత కాబట్టి హడావిడి చేసి చేతులు దులుపుకుంటుందా అనేది వేచి చూడాలి మరి.